హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదే పెరుగు వడలని అంటారు కొంతమంది, అలాగే ఆవడ అని పిలుస్తారు. ఎలా పిలిచినా ఒకటేనండి. ఈ ఆవడని ఇలా వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలా ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఈజీగా తినేయగలుగుతారండి. చూడండి, స్పూన్తో తీస్తుంటే ఎంత మెత్తగా ఉందో. ఈ వేసవి కాలంలో ఇలా చేసుకు తిన్నారంటే కడుపుకు చల్లగా ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక స్పూను శనగపప్పుని వేసుకున్నానండి, పచ్చి శనగపప్పు. అలాగే అర స్పూన్ సాయిపప్పు వేసుకున్నాను. అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 4-5 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకోండి. అలాగే కొద్దిగా తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి. సాల్ట్ అనేది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎందుకంటే గారెలు వేసుకున్నప్పుడు అందులో వేసుకుంటాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోండి, మనం వేసుకునే పెరుగును బట్టి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. ఈ లోపల మజ్జిగ అనేది ఇలాగా కవ్వంతో కానీ లేదంటే విస్కర్తో కానీ ఇలా కొంచెం కలుపుకున్నారంటే మనకి పలచగా ఉంటుంది, ముక్కలుగా కాకుండా ఇలా పలచగా అనేది ఉంటుంది. అది కొద్దిగా చల్లారిన తర్వాత అందులో వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇలా ఆవాళ్ళు వేసుకునే ముందే మనం పెరుగు అనేది ఇలాగ పోపు వేసుకుని ఇలా పక్కన పెట్టి ఉంచుకున్నామంటే ఆవాళ్ళు వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడు రొట్టె, దోశ, ఇడ్లీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఆవళ్ళు వేసుకున్నామంటే కడుపులో చల్లగా కూడా ఉంటుందండి. మనం పిండి ముందు రుబ్బుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే గారెలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు గారెల కోసం పిండిలో జీలకర్రని వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ని వేసుకుని గారెల పిండి బాగా కలుపుకుంటున్నానండి. అలాగే ఒక పక్కన స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కేలోపై ఈ పిండిని నేను కలుపుకుంటున్నానండి. నేను చేత్తోనే గారెలు అనేవి వేసుకుంటున్నాను. కొద్దిగా నీళ్ళ తడి చేసుకుని మనకి ఎంత గారె అయితే వేసుకుంటామో అంత పిండిని తీసుకుని ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నేను చేతిలోనే గారెని చేసుకుని వేసేసుకుంటున్నాను. వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే చేతి మీదకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. నాకు అలవాటు కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. కానీ ఇస్తరాకు పైన కానీ వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే ఆయిల్ అనేది చేతికి వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని బాగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు మనం దీన్ని వాటర్లో వేసుకుని తర్వాత పోపు వేసుకున్న పెరుగులో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు ఆవడ అనేది చాలా బాగుంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది. మనం పొద్దుట వేసుకుని సాయంత్రం దాకా ఆగాల్సిన పని లేదండి. వేసిన 1 గంటలోపే మనం ఈ ఆవడ అనేది తినేయచ్చు. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. గారెల పిండి రుబ్బుకోవడానికి కూడా ఒక చిన్న చిట్కా అనేది మీకు చెప్తానండి. మనం పప్పు నానబెట్టుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ, దోశకని. అటువంటిప్పుడే మనం కొద్దిగా ఎగస్ట్రా పప్పు నానబెట్టుకుని మనకి ఎంతైతే కావాలో గారెలకి అంత పప్పు నానబెట్టుకుని పిండి ముందుగానే గారెల పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు 4 రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకోవడం వల్ల చాలా మెత్తగా కూడా వస్తాయండి. ఆవడ వేసుకున్న గారెలు వేసుకున్నా కూడా చాలా మెత్తగా వస్తాయి. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. నేనైతే అలాగే చేస్తానండి. ఎప్పుడు ఇడ్లీ పప్పు నానబెట్టుకున్నప్పుడు గారెలు కూడా వేసుకుని రుబ్బుకుంటూ ఉంటాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవడైనా గారెలు అనేవి వేసుకుంటూ ఉంటాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా తినేయచ్చు. ఇలా చేయండి మీరు కూడా. మనం చికెన్ కూర చేసుకున్నప్పుడు కూడా గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయండి, చికెన్ కర్రీలకు కూడా. అలాంటప్పుడు మనం గారెలు వేసుకోవాలంటే పిండి రుబ్బుకోవడానికి అలాగే గ్రైండర్ కడగడానికి కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ముందుగా ఇలా రుబ్బు పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే గారెల పిండి ముందు రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ పిండి రుబ్బుకుంటే గ్రైండర్ కడుక్కోవడం కూడా మనకు సులువుగా అనిపిస్తుందండి. నేను ఇలా గారెలు వేసుకున్న తర్వాత వేసుకున్న ప్రతి గారెలు కూడా నీటిలో వేసుకుని అలాగే తర్వాత ముందుగా పోపు వేసుకున్న మజ్జిగలో వేసుకుంటున్నానండి. ఇలా అన్నీ వేసుకున్నాను. మనకి ఎంతైతే మజ్జిగ ఉంటుందో దాన్ని బట్టి మనం గారెలు అనేవి వేసుకోవాలి. ఎక్కువ గారెలు వేసుకుంటే మొత్తం పెరుగంతా పీల్చేసుకుంటాయండి, పెరుగు అనేది ఉండదు. ఉత్త ఆవడే తింటారు, కొంతమంది అయితే కొంచెం పెరుగుతో తింటారు కాబట్టి
మనకి ఎలా తింటారో, మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో అలా గారెలు అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా కూడా అయిపోతాయండి. ఇలా నేను చెప్పినట్టుగా మీరు చేశారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవడైనా వేసుకోవచ్చు, లేదంటే గారెలైనా వేసుకోవచ్చండి. ఇడ్లీ కోసం ఇప్పుడు పప్పు నానబెట్టుకున్న, గారెల కోసం కూడా పప్పు నానబెట్టుకుని ముందుగా గారెల పప్పుని రుబ్బుకోండి. రుబ్బిన పిండిని 4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయండి. చూడండి ఆవడ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.